సార్ నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులండి. ప్రధానంగా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మార్చి 6వ తారీఖున చెలో విజయవాడకి పిలుపునిచ్చారు. దాంట్లో ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం కొన్ని హామీలతో కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం అవి అమలు చేయాల్సిన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉన్నా ఆ సమస్యలు ఏమి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 2 సార్లు అధికారులతో చర్చలు జరిపారు. అయినా తప్పని పరిస్థితుల్లో నిన్న చెలో విజయవాడ నిర్వహించడం జరిగింది. చెలో విజయవాడ సందర్భంగా బస్ స్టాండ్లలో అదేవిధంగా రైల్వే స్టేషన్లో కాజా టాల్ ప్లాజా దగ్గర పెద్ద ఎత్తున మహిళల్ని రోడ్డు మీద ఈడ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా వాళ్ళు గొంతెమ్మిన కోరికలు ఏం ప్రభుత్వానికి కోరలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలని అమలు చేయాలని ఆ జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఒక్కరోజు కూడా ఆశా వర్కర్ సెలవు లేదు అధికారికంగా. మానవుడు అన్నాక సెలవు లేకుండా ఎలా జీవిస్తాడు అనేది ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాం. రెండో అంశం, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కానీ అధికారుల దయాదాక్షిణాల మీదే సెలవులు ఆధారపడి ఉన్నాయి. రెండో అంశం, చనిపోయినా కానీ లేదు రిటైర్డ్ అయినా కానీ ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వట్లేదు. అది గత ప్రభుత్వంలో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం జీవోలు ఇవ్వాలని చెప్పేసి జీవోలు ఇచ్చే టయానికి ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ రావడంతో అవి ఆగిపోయినాయి. ఆ జీవోలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం గత 9 మాసాలుగా అధికారుల చుట్టూ రాష్ట్ర నాయకత్వం తిరుగుతున్న సందర్భంలో పట్టించుకోని పక్షంలో పెద్ద ఎత్తున విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. 2 నెలల్లో కనుక ఆశా వర్కర్ ప్రధానమైన 9 సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 నెలల సమస్యలు పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో సమ్మెకి వెళ్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు కాబట్టి తాచి చూసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఆలోచనతో ప్రభుత్వం ఎంత నిర్బంధంగా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆచి చూసి వెళ్తాం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం.